For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా శ్రావ్య. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. గురుగారు, మరి శ్రావణ మాసం కదా ఇది. చాలా మందికి వివాహ ముహూర్తాలు గాని, ఇంట్లో దిగడం గాని, ఏదైనా శుభముహూర్తాలు శ్రావణ మాసంలో ఉన్నాయా గురుగారు? శ్రావణ మాసంలో మా శ్రావ్య అడుగుతుంది. ఇక్కడ శ్రావణ మాసంలో చాలా ముహూర్తాలు ఉన్నాయన్నమాట. అంతా ఇది లక్ష్మీప్రదం అనమాట. ఈ నెల అంతా కూడా లక్ష్మి అంటే డబ్బు, ఆరోగ్యము ఇవన్నీ. మనము ఈ శ్రావణ మాసంలో మనకి నాగపంచమి తర్వాత ఇవన్నీ కూడా మాస శివరాత్రి, సర్వ అమావాస్య, మంగళ గౌరీ వ్రతము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మనకి ముఖ్యమైనటువంటిది ఏంటి, సూర్య షష్ఠి కల్కి జయంతి 10వ తారీఖున ఉంది. ఆ తర్వాత నుంచి మనకి 19వ తారీఖునేమో మనకి శ్రావణ పౌర్ణమి ఉంది. ముందుగా పండగలు చెప్తున్నాను, తర్వాత మనం శుభముహూర్తాలు వరుసలో చెప్పుకోవచ్చు. 19వ తేదీన రాఖీ పండుగ అంటాం కదా, దాన్ని శ్రావణ పౌర్ణమి అంటాము. ఆ రోజు రాఖీలు అన్న చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళకి అన్నలకి కడతారు. ఆ తర్వాత ఈ రోజునే హయగ్రీవ జయంతి, వైఖానస జయంతి ప్లస్ జంధ్యాల పౌర్ణమి అంటాము, ఆపస్తంభోపకర్మ అంటాం. 21నేమో రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ఆరాధన వస్తుంది. తర్వాత మళ్ళీ మనకి పెద్ద పండుగలు ఎప్పుడు వచ్చినాయి అంటే 26న స్మార్త కృష్ణాష్టమి, ఆ తర్వాత 27న కూడా వైష్ణవ కృష్ణాష్టమి. ఇవి పండుగలు అనమాట, ఇప్పుడున్న పండుగలు. నెక్స్ట్ ఇప్పుడు అసలు శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఇవి మొన్నటిదాకా మనకి శుక్రమూఢమి, తర్వాత గురుమూఢమి ఇవి జరగడం వల్ల ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళు అవన్నీ ఆగిపోయినాయి, గృహప్రవేశాలు ఆగిపోయినాయి. కేవలము పిల్లలకి తల వెంట్రుకలు తీసుకోవడం అలాంటివే చేసాం. ఇప్పుడు మనము 11వ తారీఖున సప్తమి రోజున ఆదివారం నాడు చక్కగా గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ తర్వాత కళ్యాణాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ నెలలో 888 అనేటటువంటి ముహూర్తంలో నాగచైతన్య సమంత వాళ్ళ కళ్యాణం కూడా పెట్టుకున్నారు. అంటే 8వ తారీఖున 8వ నెలలో ఆగస్టున 2024 కలిపితే మొత్తం అంతా 8 అంటే అలాగే ప్రతి దానికి కూడా ఇక్కడ శ్రావణ మాసంలో అంటే అది బ్రహ్మాండమైన ముహూర్తం అనమాట. అలాగా ఈ యొక్క 11వ తారీఖున మనకు ఒక ముహూర్తం ఉంది, వివాహ ముహూర్తం. ఆ రోజు సప్తమి. తర్వాత బంగారం కొనుక్కోవచ్చు, వస్త్రాలు కొనుక్కోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఇక 12వ తారీఖు వచ్చేసరికి అష్టమి వచ్చింది. అందువలన ఆ రోజున మామూలు పూజలు చేసుకోవడమే. 13వ తేదీ వచ్చేసరికి నవమి వచ్చింది, శ్రావణ మంగళ గౌరీ వ్రతం. ఆ రోజు చక్కగా ఆ పార్వతీదేవికి, గౌరీదేవికి పూజలు అష్టోత్తర శతనామాలతో మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. అంతేకాకుండా గౌరీదేవి యొక్క వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు. ఇక 14వ తేదీ వచ్చేసరికి దశమి. ఆ రోజు వివాహ ముహూర్తాలు ఉన్నాయి, ఆ తర్వాత ఈ యొక్క గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, తర్వాత డెలివరీలకి వాటికి ఇప్పుడు మనమే కదా ముహూర్తాలు పెట్టేసేది. డాక్టర్లు పాపం వీళ్ళని పెట్టించుకోమని అంటున్నారు, పాపం డాక్టర్లు మనం పెట్టినవి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సంతానానికి ముహూర్తాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. అలాగే 15వ తేదీ గురువారం నాడు చక్కగా దశమి ఏకాదశులు. ఆ రోజు కూడా వివాహాలు ఉన్నాయి, చక్కగా గృహప్రవేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 16వ తేదీన శుక్రవారం నాడు ద్వాదశి, తెల్లవారుజామున 5-9 వరకు ఉంది. ఆ రోజున కూడా చక్కగా మనం రాఖీ పౌర్ణమి. ఆ రోజున మహాలక్ష్మి వ్రతాలు చేసుకోవచ్చు, ఉపాసనలు చేసేవాళ్ళు ఉపాసన జపాలు అవన్నీ కూడా మంచి రోజు అనమాట. ఆ రోజు శ్రావణ పౌర్ణమి రోజున గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి షిరిడి సాయినాథుడికి, దత్తాత్రేయ స్వాముల వారికి ఇలా గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు చేసుకోవాలా. అలాగే గురు దర్శనం కోసం గాణగాపురం వెళ్ళడం కానీ, షిరిడి వెళ్ళడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. ఇలా దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ గురు షిరిడి బాబా గుడికి. ఇక మళ్ళీ శనివారం నాడు 17వ తేదీన చక్కటి ముహూర్తము, వివాహాలకి వాటికి తెల్లవారుజామున 4 గంటల వరకు ఉందన్నమాట. 16న కూడా వివాహాలు అవన్నీ కూడా ముహూర్తాలు ఉన్నాయి, 15 కూడా ఉన్నాయి. ఇకపోతే మనకి 19న ఈ యొక్క గురు పౌర్ణమి వస్తుంది.
ఇక్కడ ఏంటంటే 16వ తేదీన శుక్రవారం నాడు ఇందాక నేను చెప్పినట్టుగా అది పౌర్ణమి కాదనమాట. అక్కడ 16వ తేదీన ఏంటంటే మనకి ద్వాదశ వ్రతం వస్తుంది. ఆ ద్వాదశ త్రయోదశులు కాబట్టి మూలా నక్షత్రం కాబట్టి జపాలకి వాటికి చేసుకోవచ్చు. ఇక 18వ తేదీన ముహూర్తాలు లేవు, మామూలు దైవ సాధన. 19వ తేదీ వచ్చేసరికి రాఖీ పౌర్ణమి. ఆ రాఖీ పౌర్ణమి జంధ్యాలు ఇవన్నీ కంకణాలు అవన్నీ కట్టుకోవడం, తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ రోజున షిరిడి యాత్రలు, గురు పౌర్ణిమ యాత్రలు వెళ్ళడం ఇవన్నీ కూడా 19th చేసుకోవచ్చు. ఇక 20వ తేదీ వచ్చేసరికి పాడ్యమి, ఆ రోజున మామూలు దేవుడు పూజలే. 21 వచ్చేసరికి విధియా, చక్కగా ఆ రోజున మంచి రోజు, వివాహాలు అవన్నీ కూడా ఉన్నాయి. మనకి 22 వివాహాలు ఉన్నాయి. అన్ని శుభకార్యాలు, వివాహాలు అంటే గృహప్రవేశాలు ఇవన్నీ కూడా, స్థలాలు కొనుక్కోవడం, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడము, పిల్లలకి డెలివరీలకి ముహూర్తాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా. మళ్ళీ 23వ తేదీ మనకి ముహూర్తం పెద్దగా లేదు. 24 ఉంది ముహూర్తం. మళ్ళీ 24న వివాహాలు ఉన్నాయి, పగల ముహూర్తాల రోజు. 25న మనకి ఉదయం 10:46 తర్వాత ఉన్నాయి శుభముహూర్తాలన్నీ కూడా. 25వ తేదీన 26వ తేదీ వచ్చేసరికి ఆ రోజు ఉదయం 8:39 లోపల కొన్ని పెళ్లి ముహూర్తాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది మనకి. కాబట్టి దీన్ని స్మార్త కృష్ణాష్టమి అంటాం. అందువలన ఆ రోజున మనము చక్కగా కృష్ణాష్టమి 26న స్మార్త కృష్ణాష్టమి, బ్రాహ్మణులు పెట్టిన కృష్ణాష్టమి అయితే 27న నక్షత్రం రోహిణి కూడా వస్తుంది. కాబట్టి వైష్ణవులు ఎప్పుడు కూడా ఆ దృష్టితో చూసి 27ని పెట్టారు. అయితే మనం చాలామందికి డౌట్స్ రావచ్చు, 26వ తేదీని చేసుకోవాలా, 27వ తేదీని చేసుకోవాలా కృష్ణాష్టమి. మామూలుగా అయితే హాలిడే అంతా కూడా గవర్నమెంట్ హాలిడే 26ని ఇస్తుంది. కాబట్టి ఆ రోజు నా బర్త్డే కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కృష్ణాష్టమి. అందుకని కృష్ణాష్టమి 26, 27 మొత్తం కన్ఫ్యూజన్ ఉంటే వేరే వేరే పండితులు వేరేగా చెప్పినా మనం అదంటే ఎందుకంటే మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కృష్ణాష్టమాలు చూశాను కాబట్టి, నా బర్త్డే కాబట్టి. గవర్నమెంట్ ఎప్పుడు హాలిడే ఇస్తే అప్పుడు కృష్ణాష్టమి, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు అనమాట. 26వ తేదీని ఇస్తుంది ఈసారి. కాబట్టి స్మార్త కృష్ణాష్టమి అంటే ఆ రోజు మనం తిథిని బట్టి వాళ్ళు చెప్తాం అనమాట. నక్షత్రాన్ని బట్టి మర్నాడు చెప్తారు. దాన్ని వైష్ణవ కృష్ణాష్టమి అంటాం. కృష్ణాష్టమి ఎన్ని రోజులైనా జరుపుకోవచ్చు, 2 రోజులు కూడా చేసుకోవచ్చు ప్రజలు. కానీ అఫీషియల్గా 26న అర్ధరాత్రి, ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకి శ్రీకృష్ణుడికి అభిషేకం అది చేసుకోవాలన్నమాట. తర్వాత 28 వివాహాల ముహూర్తాలు ఉన్నాయి దశమి. 29న వివాహ ముహూర్తాలు ఉన్నాయి, శుభకార్యాలు. ఆ తర్వాత మళ్ళీ 30వ తేదీన తెల్లవారుజాము 3:35 తర్వాత 31న మళ్ళీ ముహూర్తాల్లో 30వ తేదీన ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ఇవన్నీ కూడా ముహూర్తాలు ఉన్నాయి. ఇవి కాకుండా సంకట చతుర్దశి, తర్వాత శని త్రయోదశి అనేటటువంటిది వస్తుంది. శని త్రయోదశి 31వ తేదీన. ఈ రోజున చక్కగా అందరూ కలిసి శనీశ్వరుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు, గుళ్ళ చుట్టూ తిరిగి మనం ఇది చేసుకోవచ్చు. 29నేమో సర్వ ఏకాదశి అంటాం, సూర్య ఏకాదశి, వైష్ణవ ఏకాదశి అంటాం. ఆ రోజు సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవాలా, తర్వాత ఏకాదశి వ్రతాన్ని ఉపాసం ఉండి చక్కగా చేసుకోవాలన్నమాట. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.